మహంకాళి అమ్మవారి సన్నిధిలో గుడి లోపల రంగం 3వ రోజు చెప్పబడుతుందిలా. రంగంలో అమ్మవారు పచ్చికుండ మీద నిల్చొని అమ్మవారు లీనమయ్యి స్వర్ణలత అమ్మగారికి అమ్మవారు వచ్చి భవిష్యత్తు గురించి భవిష్యవాణి రంగం మీద నిల్చొని చెప్తారులా. ఇప్పుడు మరిన్ని విషయాలు మన స్వర్ణలత అమ్మ మనతోనే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, బాగున్నారా? మీరు ఎన్నేళ్ల సంధి చేస్తున్నారు ఇట్లా రంగం చెప్పడం? మేమైతే చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాము. కాకపోతే మా తరతరాల నుంచి అయితే మా నాన్న వాళ్ళు మా అక్కలు ఇట్లా అందరూ చేస్తుంటాము. ఆ తర్వాత నాది వచ్చింది. ఇంతకుముందు మా అక్క చేసేది. ఇప్పుడు 27 ఏళ్ళ పైన అయిపోయింది. నేను కూడా చేయను. 27 ఏళ్ళు అమ్మవారి కృప అట్లుంది. వస్తుంది, 10 ఏళ్ళ వరకు వస్తుంది. మా తరతరాల నుంచి మమ్మల్ని, మా ఇంట్లో ఆడబిడ్డలని అంతా అమ్మవారు ఎంచుకుంది మమ్మల్ని. ఇక తరతరాల నుంచి మాకే ఉంటుంది. అమ్మవారు మీ లోపలికి వచ్చి చెప్తారు కదా ఈ విషయాలన్నీ భవిష్యత్తు గురించి. మీకేమన్నా తెలుస్తుందా అమ్మవారు ఇట్లా లీనమైనట్టు? నాకైతే అక్కడికి వచ్చే వరకే తెలుస్తుంది. ఇక్కడంతా పైన వచ్చి పసుపు రాసుకొని సారగి వేసుకొని చీర కట్టుకొని కిందకి వచ్చే వరకే నాకు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చినాక పచ్చికుండ మీద నిలబడ్డాక అమ్మవారు ఇక ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో ఇక మాకేది తెలియదు. తను ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. ఎవరైనా చెప్తారా అండి ఇట్లా అమ్మవారు వచ్చిన తర్వాత ఇలా చెప్పారు ఇలా చెప్పారని మీతో ఎవరైనా అంటారా? ఇలాంటి ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, అది నేను చూసుకుంటాను, నేనే చెప్తున్నానా అన్నట్టు. నేనే కాదు, మా అమ్మవారు చెప్తుంది ఇట్లా చెప్తుంది అనేసి తర్వాత ఛానల్లో చూసుకుంటాను నేను కూడా. అమ్మ మీ లోపలికి వచ్చి అదృష్టం అయింది అనేసి మస్తు ఖుషి అవుతారు కావచ్చు కదా, ఇక చాలా సంతోషం అవుతుంది. సంతోషం ఉంటుంది, కానీ మాకు కూడా కొన్ని నియమాలు అంటూ ఉంటాయి. ఆమె కూడా మేము ఇక ఆమె అనుకుని ఆమె పరంగానే ఉంటాము. మొత్తం మా జీవితం అంతా ఆమెకే దారిస్తాం, ఆమెకే అంకితం ఉంటాం మేము. అట్లా ఉంటుంది కాబట్టి మాకు అమ్మవారు అనేది మా లోపల ఎట్లా వస్తుంది ఎట్లా పోతుందో, తను ఏం మాట్లాడుతుంది ఆ భవిష్యత్తు గురించి, అంటే ఈ ప్రజల భవిష్యత్తు అన్నీ చెప్తుంది కాబట్టి మాకంటూ ఒక సంతోషం. ఇట్లా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో ఇట్లా రంగం ఆ పచ్చికుండ మీద ఏదైతే ఉన్నదో అట్లా నిల్చొని రంగం భవిష్యత్తు గురించి చెప్పడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా అయితే చాలా అంటే చాలా సంతోషము. కానీ నేను చెప్పడం కాదు, అమ్మవారే వచ్చి చెప్తాడు. మీ లోపలికి అమ్మవారు వచ్చి చెప్తారు. ఇంకా నేను ఏంటంటే నా పరంగా కాదు, అమ్మవారు వచ్చి నా పైకి వచ్చి అమ్మవారు చెప్తుందంటే ఇక మా అదృష్టం అనుకోవాలా. తను ఏం చెప్తుందో అమ్మవారు ఇంత భవిష్యత్తు చెప్తుందంటే అమ్మ ఇంకొక చిన్న విషయం, అమ్మవారి కృపలో లీనమై ఉన్నారు కాబట్టి అమ్మవారు మీకు వస్తారు కాబట్టి ఎప్పుడు ఇలాగే నిష్టగా ఉండి పూజలు చేస్తూ ఇలాగే మంచిగా ముత్తైదు తనంతో మంచిగా నిండుగా రెడీ అయ్యి ఉంటారు కదా ఎప్పటికీ. ఇంకా మీరు ఏమన్నా కోరికలున్నా కోరుకుంటారా అమ్మవారిని? కోరికలంటూ చాలా కోరుకుంటాం, కానీ మా గురించి మేము ఏం కోరుకోం. మాకేం అవసరం ఉంటే అమ్మవారు మంచిగా చూస్తుంది, అమ్మవారు మా అందున్నది. కానీ ప్రజల గురించే కోరుకుంటాం. ప్రజలను బాగుండాలా, వాళ్ళకి ఏ ఆపద రాకూడదు, అందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకి ఏ ఆపద రావద్దు అన్నట్టు మేము వాళ్ళ గురించే ఎక్కువ మట్టుకు కోరుకుంటాం. ఈ బోనాలు జరిగే ఈ నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా డప్పు సప్పులతోని బోనాలు తీస్తారు, రంగం చెప్పబడుతుంది. ఇంకా అట్లనే గట్టాలు, పలహారం బండ్లు, పోతురాజులు లేనిది అసలు అమ్మకు బోనం అయితే సమర్పణ చేయరు. ఇవన్నీ చూస్తే మీకైతే మస్తు సంతోషంగా అనిపిస్తున్నదా? సంతోషంగా ఉంటుంది, కాకపోతే ఎవరి అంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడ అమ్మవారితో ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను ఒకదానే కాకుండా ఇక్కడ పని పాటలలో అన్నట్టు చాలామంది కుటుంబం అంటే తరతరాల నుంచి వచ్చే ఇక్కడ సాంప్రదాయం కూడా ఉన్నది. ఇంకా వేరే గుళ్ళలో ఉన్నదో లేదో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ మట్టుకైతే చాలా ఉంటుంది. నియమ నిష్టాలతోని పూజలు నిష్టాలతో ఉంటారు. ఇంకా అన్ని కుటుంబాలు ఉన్నారు, ఇట్లా వాళ్ళు ఉన్నారు, ఇంకా బయలు వాళ్ళు ఉన్నారు, ఇట్లా అన్ని ఒక్కొక్క కుటుంబం అన్ని ఇట్లా గుమ్మడికాయ ఎత్తుకుంటూ ఉన్నారు, జోగులు ఉన్నారు, ఇట్లా మళ్ళా పచ్చికుండ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, గుమ్మడికాయ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఘటన చేసేవాళ్ళు ఉన్నారు. ఇట్లా పని పాటలు అందరూ ఒకరొకరు ఉన్నారు. ఈ టైంకి వచ్చేసరికి ఈ అమ్మవారిని ఎదురుకొచ్చే ముందు అందరూ వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ పరంగా మొత్తం అయిపోయే వరకు ఈ 15 రోజులు ఈ జాతర మొత్తం అంకితం ఇక్కడే ఉంటారు. రోజు వస్తుంటారు, ఘటనతో పాటే పోతుంటారు, మళ్ళీ చూస్తాము, తీసుకొస్తాము. అమ్మవారి సేవ చేస్తాం, భజంత్రి అన్నీ ఉంటాయి ఇక్కడ. అందరి సేవ అమ్మవారికి.
అమ్మ ఇప్పుడు రంగం చెప్పాలంటే అది ఎంతో అదృష్టం ఉంటే గానీ అమ్మవారు వచ్చి మీ దగ్గరికి మీ లోపలికి వచ్చి లీనమయ్యి అలా చెప్పడం అసలు చాలా అదృష్టము, ఎన్నో ఏండ్ల పుణ్యం అనుకోవాలి. అది ఒక విషయం అయితే. నియమ నిష్టాలంటే ఒక్క పొద్దు ఉండడం కానీ ఒక్క పూట తినడం కానీ ఇట్లేమైనా పాటిస్తారా ఈ బోనాల రోజులల్లా? పాటిస్తాం. ఎందుకంటే ఈ 15 రోజులు మట్టుకైతే మేము ఏం తినము, టీ మాత్రం తాగుతాం. టీ ఎక్కడ తాగుతాం. ఈ 15 రోజులు నార్మల్గా అయితే ఇడ్లీ తప్ప ఇంకేం తిన్నాం. ఒక పూట ఇడ్లీ తిన్నాం. కొత్తటి సంది రాత్రి దాకా ఇడ్లీతోనే ఉంటారు. ఇడ్లీ తింటాం అంత. నేను మాత్రమే ఒక ఇడ్లీ తిన్నా. మిగతా రోజులలో అయితే ఏముండదు. ఇక ఈ పండగ రోజు అమ్మవారు ఎదురుకొచ్చి నుంచి అయితే అంతే ఉంటుంది. రోజు నియమాలు ఉంటాయి. ఇంట్లో పూజ ఉంటుంది. పూజ చేసుకునే దాకా బయటకు రావాలని పూజ జపం అవన్నీ ఉంటాయి. ఆమెకు చేసేదాకా మేము కూడా నీళ్ళు కూడా తాగము. కాకుండానే ఇక పూజ చేసి ఆమెకు జపాలు అన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చినాకనే ఊరేగింపు తీసుకొని ఇక అమ్మవారిని ఏ ఏరియాలకు ఒక్కొక్క బస్తీ వాళ్ళకు పోయి వృద్ధులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంటే దర్శనం చేయించుకుని మళ్ళీ వస్తాం. ఇక పండుగ రోజు ఆదివారం రోజు అయితే ఇక్కడే ఉంటాం. 2 గంటలకి మళ్ళీ 3 రోజుల మట్టుకు ఇక్కడ ఆరతి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి గుడిలో ఆరతి ఉంటుంది. ఒక బోనాలకు ముందు నుంచి గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజుల మట్టుకు అమ్మవారికి ఆరతి ఇస్తారు. ఇక్కడ ఆరతి నేనే ఇస్తాను. ఆరతి అంటే మహిళా ఆరతి అంటే అవసరాలు అనేసి ఉంటుంది. అవసరాలు సాయంత్రం టైంలో ఆరతి ఇస్తాము. అది అయినాక మళ్ళీ తర్వాత ఆదివారం బోనాలు ఉంటాయి. సోమవారం మాత్రం రంగం ఉంటుంది. సోమవారం పొద్దున్నే వస్తారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఇక నన్ను తీసుకొస్తారు. నేను ఇక్కడ వరకు వస్తాను, బాట వరకు వస్తాను. వాళ్ళు వచ్చి నన్ను ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పైన అలంకరణ గిట్ట చేసుకొని వచ్చి కిందకి వస్తాను. అక్కడికి మట్టుకు నాకు ఏముండదు. ఏం తినరు, ఇంకా పచ్చి మంచి నీళ్ళు కూడా అమ్మవారి కృప అనే చెప్తారా ఇంకా. కానీ ఆ రోజు నేను ఎట్లయితే పొద్దున్న నేను జపం తల్లి చేసుకొని వచ్చిందో అదే విధంగా ఉంటాను. ఆ తర్వాత నేను ఇంకా నీళ్ళు పాలు ఏం దాగా ఏమి ఉండదు. రాత్రి 12:30 1 గంట అవుతుంది నేను ఇంటికి వెళ్ళాను. అప్పటి వరకు కానీ నాకు ఏం అనిపించదు కూడా, ఏం ఆకలి కూడా కాదు. అమ్మవారే ఇంకా అవి ఏది అనిపించదు. ఆకలి దాహం తప్పక ఏముండదు. అమ్మవారిని అట్లా నమ్ముకున్నారు కాబట్టి ఏది లేకుండా మంచి ఇప్పటి వరకు అయితే సుఖ సంతోషాలతో మంచిగా చూస్తున్నారని అంటారా? ఇంకా ఇక మీ వంశపార్య పరంగా వస్తుంది అని అన్నారు కదా, అంటే 25 ఏళ్ల సంది మీరు చెప్తున్నా అని అన్నారు కదా. అయిపోయింది. ఓ నా సుశీల్ పబ్లిక్ 28 వెళ్ళి 29వ సంవత్సరంలో అమ్మ స్వర్ణలతమ్మ రంగం చెప్తున్నారన్నమాట. ఇంకా ఇప్పుడు మొత్తం తరతరాలు నడుస్తూనే ఉంటది. ఇంకా మీ తర్వాత మీ తరం కూడా సిద్ధంగా ఉన్నారా అండి? ఇప్పటికైతే చాలా చిన్నప్పటి నుంచే ఇంట్లోనే ఉన్నాయి కదా. మా అక్కతో పాటు చిన్నప్పటి నుంచి ఇక్కడే వస్తున్నాం. ఇట్లానే అదే ఇక. కాకపోతే మాకెందుకంటే అమ్మవారిని చిన్నప్పుడే ఆమె ఎంచుకుంటారు కాబట్టి వచ్చినా కానీ ఆమె ఒక్క స్టేజ్ వచ్చే వరకు అమ్మవారిని కట్టి పెడతారు. అట్లా పెట్టి ఆ తర్వాత మళ్ళీ మేము ఎప్పుడైతే అమ్మవారికి ఇక్కడ రంగంకు సిద్ధం అవుతామో అప్పుడు ఆ కట్ల అనేది తీసేస్తారు. ఇంకా తర్వాత అమ్మవారు చెప్పద్దు. ఇంకా అంటే ఒక వయసు వచ్చే వరకు, ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మ ఇప్పుడు మాది ఈ వయసు కాదు, మీరు ఈ వయసులో ఉండండి అనేసి మీరు అనుకుంటారు, ఇంకా మొక్కుకుంటారు మనసులో. చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని కలవడం. కానీ మీ నుండి మరిన్ని విషయాలు మేము మంచిగా తెలుసుకున్నాం. మా పొలిటెంట్ మీడియా భక్తి భాస్కరన్ ఛానల్కి మంచి మంచి విషయాలు తెలుసుకున్నారు. చాలా సంతోషం అమ్మ.